ఒక్కసారి ఊహించు. దేశాన్ని నడిపించిన నాయకుడు, లక్షల మందికి అభిమానమైన నటి, ఒక్క విమాన ప్రయాణంతో చరిత్రగా మారిపోతే? విమానం టేకాఫ్ అవుతుంది. అందరూ తమ గమ్యం గురించి ఆలోచిస్తారు. కానీ కొన్ని ప్రయాణాలు గమ్యాన్ని కాదు, చరిత్రను చేరుకుంటాయి. మన దేశంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు విమానాల్లో ప్రయాణం చేస్తుంటారు. కానీ కొన్ని ప్రయాణాలు తిరిగి రాని ప్రయాణాలుగా మారిపోయాయి. ఇప్పుడు సంవత్సరాల క్రమంలో ఈ విషాద ప్రయాణాలను గుర్తు చేసుకుందాం. 1980 జూన్ 23 కాంగ్రెస్ యువ నాయకుడు సంజయ్ గాంధీ ఢిల్లీ సమీపంలో శిక్షణ విమానం కూలి అతను ప్రాణాలు కోల్పోయాడు. భారత రాజకీయాల్లో తొలి పెద్ద ఎయిర్ ట్రాజడీల్లో ఇదొకటి. 2001 సెప్టెంబర్ 30 కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావు సింధియా ఉత్తరప్రదేశ్లో ప్రైవేట్ విమానం చెడు వాతావరణంలో కూలిపోయింది. ఒక్క ప్రమాదంతో ఒక రాజకీయ అధ్యాయం ముగిసింది. 2002 మార్చి 3 లోక్సభ స్పీకర్ జీఎంసీ బలయోగి ఆంధ్రప్రదేశ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంట్ చరిత్రలో ఇదొక చీకటి రోజు. 2004 ఏప్రిల్ 17 తెలుగు కన్నడ సినిమాల స్టార్ నటి సౌందర్య కర్ణాటకలో జరిగిన ప్రైవేట్ విమాన ప్రమాదం సినీ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన విషాదమిది. 2009 సెప్టెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. చెడు వాతావరణం దారి తప్పడమే కారణం. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని గాయం. 2011 ఏప్రిల్ 30 అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్ ప్రమాదం ప్రకృతి ముందు మన శక్తి ఎంత చిన్నదో చూపిన ఘటన. 2021 డిసెంబర్ 8 భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులోని కూనూరు దగ్గర MI-17 హెలికాప్టర్ క్రాష్, భార్యతో సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తం శోకసంద్రంలో మునిగింది. 2025 జూన్ 12 విజయ్ రూపానీ గుజరాత్కి మాజీ ముఖ్యమంత్రి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐఐ 171లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ విమానం 12 జూన్ 2025ను అహ్మదాబాద్ నుండి లండన్కి బయలుదేరిన తర్వాత టేకాఫ్ తర్వాత కొద్ది నిమిషాల్లో క్రాష్ అయింది. 2026 జనవరి 28 అజిత్ అనంతరావు పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ నేత, తర్వాత రూలింగ్ కోalitionలో కీలక పాత్రధారి. ఆయన ప్రయాణిస్తున్నటువంటి బాంబర్డియర్ లియర్ జెట్ 45 XR విమానం బర్మతి ఎయిర్పోర్ట్కి ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. అజిత్ పవార్ ఇతర 4 మంది సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ అన్ని ఘటనలు ఒకటే చెప్తాయి, ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఒక్క ప్రమాదం జీవితాన్ని చరిత్రగా మార్చేస్తుంది.